జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 16 తేదీల్లో తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమ వివరాలను ఆ అకాడమీ ఫైన్ ఆర్ట్స్ సభ్యులు పేర్కొన్నారు. 14వ తారీఖు ఉదయం తెలుగు వెలుగులు, సాయంత్రం శ్రీకాళహస్తీశ్వర పద్య నాటకం జరుగుతుందన్నారు. 14న సంగీత లహరి, సాయంత్రం ఉషా ప్రణయం పద్యనాటకం, 16వ తారీఖున భరతనాట్యం, సాయం సంధ్యవేళ శ్రీనివాస కళ్యాణం పౌరాణిక పద్యనాటకం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సైకాలజీ, ఫిజియో డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ వెల్నెస్ తదితర కార్యక్రమాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కార్యనిర్వాహక సభ్యులు కసప పద్మనాభన్ గారు, డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, డాక్టర్ చంద్రమౌళి గారు, డాక్టర్ జి శ్రీ శెట్టి గారు, డాక్టర్ ఎం సంగీత గారు, డాక్టర్ సి లతా గారు, డాక్టర్ ఐవి స్రవంతి గారు, డాక్టర్ కిరణ్ కుమార్ గారు, డాక్టర్ మీనాక్షి గారు, అలాగే ఏ మధుకుమార్ రెడ్డి గారు జోలాలి టీవీతో మాట్లాడుతూ, నా పేరు కస్పా పద్మనాభన్. నేను శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటి సంస్థను స్థాపించి 2010 నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేశాను. మొట్టమొదట మణిపూర్, కన్నడ, అస్సాం నాటకాలు మహతి ఆడిటోరియంలో వారి వారి లాంగ్వేజ్లో చేశాను. తర్వాత తెలుగు నాటకాలు ఎన్నో వేశాను. రేపు డిసెంబరు 14th 4th యానివర్సరీ. దాన్ని మొదటి రోజు మెడికల్ డాక్టర్ చేత అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. 9 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత సాయంత్రము తెలుగు వెలుగులు శ్రీదేవి డాన్స్ గ్రూప్ చేత డాన్స్ బ్యాలే, తర్వాత మీగడ రామలింగ శాస్త్రి చేత శ్రీ కాళహస్తీశ్వర మహత్యము నాటకం జరపబడుతుంది. అదేవిధంగా మరుసటి రోజు కుటుంబ సంబంధాలు వాటి విషయంగా డాక్టర్స్ చేత బోధనలు ఉంటాయి. అది 9:30 నుంచి 1 గంట వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రము డ్యాన్స్ బ్యాలే, 30 మంది కళాకారుల చేత వాద్య సంగీతము ఉంటుంది. ఆ తర్వాత ఉషాపాణి విజయవాడ వాళ్ళ చేత పద్య నాటకము 2:30 గంటల సేపు ఉంటుంది. మరుసటి రోజు 16th రోజు ఉదయం డాన్స్ బ్యాలే ఉంటుంది. తర్వాత శ్రీనివాస కళ్యాణం నాటకం గజేంద్ర ఆర్ట్స్ అకాడమీ వాళ్ళ చేత జరపబడుతుంది. ఈ విధంగా కార్యక్రమాలను నిర్ణయించాము. తర్వాత కార్యక్రమాన్ని మా సుధాకర్ బాబు గారు చెప్తారు. పద్మనాభ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13, 14, 15, 16 తేదీల్లో మహతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మనోవికాస కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తాం. వ్యక్తిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి లేదా మానసిక సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి, వ్యక్తిలో ఉన్న అంతర్గత శక్తుల్ని వెలికి తీసి రావడానికి ఉపయోగపడే నైపుణ్యాలు, సామర్థ్యాలు ఇవన్నీ పెంపొందించడానికి నిష్ణాతులైన సైకాలజిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 1 గంట వరకు వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తుల ద్వారా, నిపుణుల ద్వారా వీళ్ళకి వికాస శిబిరాలు ఉంటాయి. ఇందులో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యం నిర్మాణం ఎలా చేయాలి, శారీరక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ నిర్మాణం, జీవన నైపుణ్యాలు, ఇలా అన్ని విషయాలని కూడా పిల్లలకి, పెద్దలకి, అన్ని వర్గాల వాళ్ళకి అందించేందుకు విశేషమైన కృషి చేయబోతున్నాం. ఇందులో అన్ని వర్గాలు పాల్గొనొచ్చు. అంటే మనం అలా డిజైన్ చేశామండి. విద్యార్థుల కోసం, యువత కోసం, ఉద్యోగుల కోసం, మహిళల కోసం, కుటుంబ సంబంధాల ద్వారా దంపతుల కోసం, లేదా వృద్ధులు మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి నేర్పించే రకరకాల సమస్యలన్నింటినీ తీసుకుని జనాలకి వికాసం కల్పించడానికి ఈ కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలతో
పాటుగా సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి పూర్తిగా వికాసం చెందాలి అంటే ఒక్క చదువు మాత్రమే కాదు, దానికి తోడుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటాం. అంటే పూర్తి వ్యక్తిత్వ వికాసం ఎప్పుడు చెందగలుగుతాడంటే అతనికి లలిత కళలతో కూడా సంబంధం ఉన్నప్పుడు మాత్రమే అతను పూర్తి వ్యక్తిగా నిలబడగలుగుతారు. చాలా మంది మనుషులు బ్రతుకుతూ ఉంటారు. ఆ బ్రతకడానికి, జీవించడానికి గల ముఖ్యమైన భేదం ఈ లలిత కళల ద్వారానే మనకు బోధపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ లలిత కళలు నేర్చుకున్న ప్రతి ఒక్కరిలోనూ రైట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్, అంటే కుడి హెమిస్ఫియర్ ఆఫ్ ది బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అటువంటి వాళ్ళు చాలా క్రియేటివ్ గా కూడా ఉంటారు. ఈ క్రియేటివిటీనే తమ జీవితంలో కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఎంతో ఉన్నత స్థితికి చేరగలుగుతూ ఉంటారు. ఈ సమన్వయాన్ని రెండింటినీ చూపించాలనే ఈ సంవత్సరం కొంగొత్తగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా కూడా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను కూడా నిర్వహించదలిచారు. ఇందులో ఎడ్యుకేషన్, మెంటల్ హెల్త్ అండ్ జనరల్ హెల్త్ గురించి కూడా కార్యక్రమాలు ఉంటాయి. వీటికి తోడుగా సాయంకాల వేళల్లో వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉండి పుర ప్రజలందరినీ అలరిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్పంచుకొని అందరినీ భాగస్వాములు చేయవలసిందిగా మేమందరూ కోరుకుంటున్నామండి. శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మనోవికాస శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందులో మనోవికాసానికి అవసరమైన శారీరక, ఉద్వేగ, మానసిక, సాంఘిక అంశాలన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేస్తే సమాజంలో విద్యార్థులు అనేవాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు అనే ఉద్దేశంతో మేము మనోవికాస శిక్షణ, అలాగే వ్యక్తిత్వ వికాస శిక్షణ, ముఖ్యంగా ఇప్పటి పిల్లలకు అవసరమైన జ్ఞాపక శక్తి పద్ధతులు, అలాగే పిల్లలు ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి, అవధానాన్ని ఎలా కేటాయించాలి, స్టడీ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా మేము చేయాలనుకుంటున్నాం. నేడు మానవ సంబంధాలు అందరూ ఉరుకులు పరుగుల జీవితం వల్ల మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. కాబట్టి పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ఎలా సమన్వయం ఉండాలి, అలాగే గురువులకి విద్యార్థులకి ఎలా సమన్వయం ఉండాలి, దానికి అవసరమైన అంశాలన్నీ కూడా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. తిరుపతి అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ పద్మనాభం నేషనల్ అకాడమీ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య సలహాల గురించి చెప్తున్నామండి. ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు చాలా మంది పేషెంట్స్ డబ్బులు లేని ఇల్లు ఉందేమో కానీ పేషెంట్స్ లేని ఇల్లు లేదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ కేర్. ప్రివెన్షన్ అయితే భోగైనా కావచ్చు, యోగైనా కావచ్చు, చివరికి జోగైనా కావచ్చు, రోగి మాత్రం కాకూడదు అని. అట్లా పేషెంట్ కాకుండా బతకడం అనే ఉత్తమమైన జీవితము ఉండనే ఉండదు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అన్ని మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఏ పని చేయాలన్నా, మనం ఇప్పుడు లలిత కళలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మనిషి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడే సంతోషంగా జీవించగలుగుతాము. ఆరోగ్యం ఎప్పుడైతే క్షీణిస్తుందో ఏది చేయలేము, ధైర్యంగా ముందుకు పోలేము, మనిషిని ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. నమస్కారం అండి. డాక్టర్ శిశెట్టి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనోవికాసము అనేసి అంటున్నాము. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి క్లాసెస్ అందరూ పిల్లలు తీసుకుంటున్నారు. బయటకు వెళ్ళి చదువుకోవటం, అబ్రాడ్ వెళ్ళడం, దీనికి కావాల్సినటువంటి కోచింగ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ బయట వచ్చిన తర్వాత స్టూడెంట్ యొక్క బిహేవియర్ టోటల్గా మారిపోతా ఉంది. చదువుకున్నటువంటి ఒక చదువు బయటకు వచ్చి ఉపయోగపడడం లేదు అనేటటువంటిది బయటకు వచ్చినాక అవుట్పుట్ మేము చాలా వరకు వింటున్నాము. రీసెర్చ్లో చెప్తూ ఉంటే కూడా మనకు తెలుస్తూ ఉంది రేషియో ఎలా ఉంది అని. ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత జాబ్ దొరకడం లేదు అని అంటే బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అంటే ఎలా ఉండాలి, ఒక పర్సన్ ఎలా జీవితంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, బిహేవియర్ ఎలా ఉంచుకోవాలి, పెద్దవాళ్ల పట్ల మన యాటిట్యూడ్ ఎలా కలిగి ఉండాలి. యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి, 10% అంటే మార్క్స్ అనేసి అని అంటున్నాము. 10% మార్క్స్ అనేటటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయి? 24 క్యారెట్ల గోల్డ్ నా బిడ్డ అనేసి అని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ 100 మార్కులకి ఈరోజు అధ్యాపకులు అయితే ఏమి, ప్రధానోపాధ్యాయులు అయితే ఏమి, పెద్దవాళ్ళు అయితే ఏమి 100 మార్కులకు పరీక్షలు పెట్టడం జరుగుతుంది. ఆ 10% అంటే ఏంటి అనేటటువంటిది ఎవరినైనా ఒక విద్యార్థిని అడిగితే ఎవరు చెప్పలేకపోతున్నారు.
ఆ 10% మార్క్స్ అంటే ఏంటి, సక్సెస్ అనేది సాధించాలి అని అనుకుంటున్నారు. సక్సెస్ అనేది సాధిస్తే కొంతమంది వరకే ఉంటుంది, కానీ హిస్టరీ సాధించాలి పిల్లలందరూ అనేటటువంటి ఒక దీని మీద శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్, బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో చిన్న వయసు నుంచి వృద్ధుల వరకు పాల్గొనొచ్చు. ఎందుకంటే మనకు బాడీ లాంగ్వేజ్ అంటే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళు, మనతో సమానమైన వాళ్ళు, మనకు విద్యాబోధన ఇచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరితో కూడా ఏ విధంగా మెలగాలి అనేటటువంటిది బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. మనం నిలుచుకొని ఉండే నడవడిక, మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి మన పర్సనాలిటీని చూపిస్తాయి. యాటిట్యూడ్ అంటే ఏంటి అని అంటే చాలా వరకు చాలా మంది చాలా అబ్రివేషన్లు చెప్పంగా విన్నాం మనము, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం ఎలా అనేటటువంటిది మెమరీ టెక్నిక్స్ కూడా చాలా మంది చెప్పారు, పెద్ద గురువులు ఉన్నారు, అందరూ చెప్పించారు. కానీ ఇది డిఫరెంట్ వేలో మెమరీ టెక్నిక్స్ స్టూడెంట్స్ వరకు చేరుతుంది. దీంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇంకొకసారి మీడియాకి, జోలాలి టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. నమస్కారం సార్. ఈ యొక్క పద్మనాభ నేషనల్ ఫైనాన్స్ అకాడమీ ద్వారా మేము ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాము. హౌ టు డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. అంటే పర్సనాలిటీ అంటే అందరూ కూడా ఫిజికల్గా ఉండడము అనుకుంటారు, కానీ ఫిజికల్ మెంటల్గా ఎలా డెవలప్ చేసుకోవాలి, సో ఎలా డెవలప్ చేసుకోవాలి, కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సక్సెస్ సాధించాలి, అంటే బ్రైట్ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడము, డల్లర్ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం అనేది, ఎందుకు బ్రైట్కి తర్వాత డల్లర్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఆ బ్రైట్ వాళ్ళల్లో ఉన్నది ఏంటి, బ్రైట్లో లేని వాళ్ళని అంటే ఏంటి అనేది చెప్పడం కోసమని మేము ఒక ప్రయత్నంతో డిసెంబర్ 13, 14, 16 తేదీన మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. అందరూ తిరుపతిలో ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క క్లాసెస్ ఉపయోగించుకుంటారని థ్యాంక్స్ చెప్తున్నాను జోలాల టీవీ వాళ్ళకి. థ్యాంక్ యూ. మధుకుమార్ రెడ్డి. సో ఈ పద్మనాభ ఫైన్ ఆర్ట్స్ తరఫు నుంచి 13, 14, 16 ప్రోగ్రామ్స్ ఉంటుంది. సో మనకి జనరల్గా ఏమంటే ఇండియాలో రోజు రోజుకి వాల్యూస్ అనేది పడిపోతున్నాయి. యూత్ టార్గెట్ అనేసి లేకుండా, సక్సెస్ సాధించలేకుండా ఎడ మార్గంలో పెట్టి అనేక చెడుదారులు పడిపోతున్నారు. గతంలో కంటే ఈ రోజుకి మోరల్ వాల్యూస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. సో నెహ్రూ గారు ఏమన్నారు, నేటి బాలే రేపటి పౌరులు అన్నారు. బట్ ఈ రోజు పౌరులే రేపటి ఇండియాకి వెన్నెముక. సో అటువంటి యువత చెడు మార్గంలో పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి పేరెంట్ మీద ఉంది, యూత్ మీద కూడా అదే విధంగా ఉంది. ఈ రోజు మనం చూసినట్లయితే యూత్ బైక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అమ్మాయిలతో కానివ్వండి, చాలా రకరకాల జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా మోరల్ వాల్యూస్, ఎథిక్స్ మనం కాపాడాల్సిన అవసరం మన మీద ఉంది. సో ఆ యూత్ కి ఎలా టార్గెట్ పెట్టుకోవాలి, ఎలా సక్సెస్ సాధించాలి, టార్గెట్ టు సక్సెస్ వే, అది నా ప్రోగ్రామ్ ఉంటుంది 13, 14, 16 తేదీల్లో. మీరందరూ వచ్చి జయప్రదం చేయాలని మా జోరాలి మీడియా తరఫున కోరుకుంటున్నాం. నా పేరు చంద్రమౌళి. ఈ పద్మనాభ నేషనల్ అకాడమీ ద్వారా ఆధ్యాత్మిక చింతన గురించి చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐక్యూ, ఈక్యూ ఎంత అవసరమో ఎస్క్యూ కూడా అంతే అవసరం. ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషియంట్. కాబట్టి ఈ ఆధ్యాత్మిక చింతన అనేది కుటుంబంలో ప్రతి ఒక్కరికి, వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు కుటుంబంలో మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా రేపు అలానే తయారవుతారు. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ గొప్పగా ఆధ్యాత్మిక చింతను పెంపొందించుకోవాలి. శ్రీరామచంద్ర ప్రభు ధర్మానికి ప్రతిరూపం కాబట్టి యుగ యుగాలు గడిచిపోయినా ఆయన ఇప్పుడు మనం ఆరాధిస్తా ఉన్నాము. అదేవిధంగా అంత ధర్మప్రభుకు కూడా వాళ్ళమ్మ ఒక శ్లోకం చెప్పింది. ఏమంటే, ఇహం పాలయసి ధర్మస్య ధర్మత్వం ఏమేవచ సవై రాఘవ శాద్రోల ధర్మత్వం అభిరక్షతు. అంటే, ఓ రామ, ఏదైతే ధృతితో ఆర్తిగా పట్టుకున్నావో దాన్ని చివరి వరకు విడవకు. అంటే ఆయన ఏది ఆర్తిగా పట్టుకున్నాడు? ధర్మాన్ని. అలాంటి ధర్మాన్ని చివరి వరకు విడవకు. ఏదైతే పొందాలనుకున్నావో, కావలసిన కార్యం గాని, రావాల్సింది గాని అధర్మంగా పోయి 10 నిమిషాల్లో పొందే కంటే ధర్మంగా పోయి 10 సంవత్సరాల తర్వాత పొందినా దాని ప్రతిఫలం ఈ జన్మకే గాక జన్మలకు ఉంటుంది. అదేవిధంగా అధర్మంగా పోయి దాని ప్రతిఫలం పొందితే అది తాత్కాలిక సుఖాన్నిచ్చి తర్వాత చిట్ట చివరకు ఈ జన్మకు జన్మలకు దాని కర్మ, దాని బాధ అనుభవిస్తుంటారు. కాబట్టి అంత గొప్ప ఆయనకే వాళ్ళ తల్లి అలా చెప్పింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఇలాగా ధర్మాన్ని ఆచరించమని తన పిల్లలకు చెప్తే జీవితంలో వాళ్ళు సక్రమంగా నడుచుకొని భార్యాభర్తలు, పిల్లలతో అంతా సుఖమయ జీవితాన్ని గడుపుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక చింతను పెంపొందించుకోవాల్సిందిగా కోరుచున్నాం. కాబట్టి ఈ అకాడమీకి, ఈ ప్రోగ్రాంకి మీరు వస్తే మీకు తప్పకుండా చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి. వాటన్నిటిని మేము సంతృప్తి పరుస్తామని ఈ
టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మై నేమ్ ఇస్ డాక్టర్ సంగీత ముదినూరు. ఐఎమ్ ఫిజిషియన్ బై ప్రొఫెషన్ అండ్ in collaboration with the Sri Padmanabha Fine Arts Academy, we are planning to organize health management programs and workshops in Mahati Auditorium in Tirupati. The main topic of the program might be preventive first aid, life-saving first aid, health awareness programs on cervical cancers, breast cancers, and then women health. All these programs will be conducting. So I invite all of you to attend the workshops and make the program useful to you. And also, if not possible for you to attend, at least watch the programs transmitted by Jolali TV and other internet transmissions so that it will be useful for you for the future.